ఇప్పుడు తోడుగా ఉండబోతున్నాడు. మీ ప్రతి మాటలో పరిశుద్ధాత్ముడు ఉండబోతున్నాడు. మీ జీవన విధానంలో పరిశుద్ధాత్ముడు ఉండబోతున్నాడు. శక్తి కలిగిన సేవ చేయబోతున్నావు. శక్తి కలిగిన పరిచర్య చేయబోతున్నావు. అపవాది మీద విజయం సాధించబోతున్నావు. హల్లెలూయా. సరే, ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు కలిగిన మరికొన్ని, ఉదయాన్నే చాలా విషయాలు చెప్పాను, క్లుప్తంగా ఇంకొక 2-3 విషయాలు మీతో చెప్తాను. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 10వ వచనం. త్వరగా చదవండి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 10వ వచనం. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను. మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా భోజనం చేయలేదు, ఆయన ఆకలేస్తుంది, ఉపవాసం ఉన్నాడు. మిక్కిలి ఆకలిగొని భోజనం చేయగోరెను. ఇంటివారం సిద్ధం చేయుచూ ఉండగా, ఇంటి వాళ్ళు సిద్ధం చేస్తూ ఉన్నారు, ఇంకా సిద్ధం చేయలేదు, సిద్ధం చేస్తున్నారు, ఇంకా వంట పూర్తి అవ్వలేదు. అతడు పరవశుడై, అంటే ఉపవాసం ఉన్నాడు, అప్పుడు పరవశుడై ఆకాశం తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడి. ఈ సందర్భాలన్నీ మీరు ఇంటికి వెళ్తారు, చదువుకోండి. అతడు ఉపవాసం ఉన్నప్పుడు ఆత్మవశుడయ్యాడు. ఆమె చెప్పండి అందరు గట్టిగా. మనం ఉపవసించి ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ వశులం అవుతాం. ఆమె చెప్పండి అందరు గట్టిగా. తిన్నప్పుడు మన వశంలో మనం ఉంటాం, ఎట్లా అరిగించుకోవాలో ఆలోచిస్తుంటాం. ఉపవాసం ఉన్నప్పుడు నీవు నీ స్వాధీనంలో ఉండవు, నువ్వు పరిశుద్ధాత్మ స్వాధీనంలోకి వెళ్ళిపోతావు. పరిశుద్ధాత్మ స్వాధీనంలోకి వెళ్ళిపోతావు. పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఆమేన్. అప్పుడు ఆ ఉపవసించిన ఆ భక్తుల కోసం ఒక దుప్పటి దిగి వచ్చింది. ఏం దిగి వచ్చిందండి అంటే, ఎప్పుడైతే ఉపవాసం ఉంటామో అప్పుడు దైవ దర్శనాన్ని చూస్తాం. ఏ దర్శనం అండి? పరలోకపు దర్శనం. అది ఎన్నిసార్లు వచ్చిందండి? ఎన్నిసార్లు? ముమ్మార్లు. స్వరం కూడా ముమ్మార్లు వినబడుతుంది, అంతేనమ్మా? ముమ్మారు జరిగిందంటే ఒక్కసారి కాదు. కొన్నిసార్లు మనం కొన్ని కళ చూస్తాము, కొన్ని దర్శనం చూస్తాము, తర్వాత వెంటనే మర్చిపోతుంటాం. ముమ్మారు, మరలా 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 ఒకే దర్శనం, ఒకే దర్శనం, మరలా 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 అదే దర్శనం. ముమ్మారు. ఒక దుప్పటి లాంటిది దిగి వచ్చిందండి. దాంట్లో సమస్త విధమైన జంతువులు, చతుష్పాత జంతువులు అవన్నీ కూడా ఉన్నాయి. పేతురు దీన్ని చంపుకొని తినమని ఆకాశం నుండి ఒక స్వరం వినబడుతుందండి. ఇది ఎలా సాధ్యం? ఇది నిషిద్ధమైనది, నేను ఎలా తింటాను అంటుంటే, దేవుడు పరిశుద్ధపరిచిన దాన్ని నీవు అపవిత్రం అంటావా, నిషిద్ధం అంటావా? దీన్ని తినమని. ముమ్మారు ఒకటే దర్శనం. ఉపవాసం ఉన్నప్పుడు పరలోకపు దర్శనాన్ని మీరు పొందుకోబోతున్నారు. పరలోకపు దర్శనాన్ని మీరు పొందుకోబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా 19వ వచనం, 10వ అధ్యాయం 19వ వచనం చదవండి. అక్కడే పేతురు ఆ దర్శనాన్ని గురించి ఆలోచిస్తూ ఉండగా ఆత్మ ఇదిగో ముగ్గురు మనుషులు నిన్ను వెతుకుతూ ఉన్నారు, నీవు లేచి క్రిందకి వెళ్ళి సందేహించకుండా వాళ్ళతో కూడా వెళ్ళము. ప్రియులరా, ఎవరైతే ఉపవసించి ప్రార్థన చేస్తారో అతను భోజనమే చేయలేదు, ఇంకా ఆలోచిస్తా ఉన్నాడు. ఆమె చెప్పండి అందరు గట్టిగా. ఇప్పుడు మీరేం ఆలోచిస్తున్నారు? మీకు ఇప్పుడు ఒక దర్శనం చెప్పాను, పేతురు భోజనం చేయలేదు అంటే కొంతమంది ఆలోచన, అయ్యో పాప భోజనం చేయలేదేమో, ఇంట్లో సరుకులు ఉన్నాయో లేదో, అసలు వంట మనిషి ఏం చేస్తుంది, పనికి మాలింది, ఇప్పుడు దాకా ఆయనకు అన్నం పెట్టకుండా అని ఆలోచించేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంతకు పేతురు తిన్నాడా లేదా? తింటే ఏం తిని ఉంటాడు? ప్రైజ్ ఎలా. మనమైతే అన్నం కూర తింటాము, వాళ్ళైతే ఏం తిని ఉంటారు? యూదులు ఏం తింటారు? రొట్టెలే కదా. రొట్టెలు అంటే ఏ రొట్టెలు తినుంటారు? ప్రైజ్లా. ఒట్టి రొట్టె తిన్నాడా? ఏమైనా కూర తిని ఉంటాడా? కూర అంటే ఏ కూర అయి ఉంటుంది? అది గ్రేవా లేకపోతే ఫ్రైయా? ఇట్లా ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది. ప్రైజ్లా. ఇప్పుడు మీరేం ఆలోచిస్తున్నారో నాకైతే తెలీదు, కానీ ఉపవసించి ప్రార్థన చేసేవాడి ఒక ఆలోచన చూడండి. ఈ దర్శన భావం ఏమిటో, ఏదైనా కానీ మనం ఏదైతే ఆలోచిస్తామో దాన్ని బట్టి మన జీవితం ముందుకు సాగిపోతుంది. పాజిటివ్గా థింక్ చేసావనుకోండి, అంత మంచి జరుగుతుంది, అంతే. ప్రైజ్ లార్డ్. నెగిటివ్గా నువ్వు ఆలోచిస్తున్నావు అనుకోండి, ఏదో జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది, అంతే. ఆమె నేను తగ్గిపోతున్నాను ఖచ్చితంగా తగ్గిపోతావు. ప్రైజ్ లార్డ్. నాకు ఎవరో ఏదో కీడు చేయబోతున్నా, నాకు ఏదో ఖచ్చితంగా జరుగుతుంది, అంతే. నీవేదైతే ఆలోచిస్తావు, నీ మనసులో ఏదైతే ఆలోచిస్తావు అవే జరుగుతుంది. మీరు చూడండి, దర్శనాన్ని గురించి ఆలోచిస్తున్నాడు. ఈ దర్శన భావం ఏమిటి? నీవు ఉపవాస ప్రార్థన గురించి ఆలోచిస్తే దాంట్లో కలిగే ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. ఏదైనా తింటే బాగుంటుంది తినడానికి ఏదో ఒకటి వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే నీ మనసులో నువ్వు ఏదైతే ఆలోచించావు
దాన్ని బట్టి నీ జీవితాలు ఆధారపడి ఉంటుంది. కలెక్టర్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా కలెక్టర్ అవుతావు. ప్రైజ్ లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కలర్ రావాలనుకుంటుంటే కలర్ రావడానికి సంబంధించింది ఏదో వస్తుంది యూట్యూబ్లో. అర్థమైందండి? కలర్ రావాలి. ఈ మధ్య నేను నల్లబడిపోతున్నాను, అసలు ఎందుకు నల్లబడ్డాను, అసలు ఎట్టుండేవాడిని నేను, అసలు ఎంత తెల్లగా ఉండేదాన్ని, నేను ఎందుకు ఇట్లా అయిపోయాను అనేసరికి మేబీ మీ ఫోన్లు వింటదేమో తెలియదు, వెంటనే యూట్యూబ్లో ఒకటి వస్తుంది, మీరు నల్లగా ఉన్న 3 వారాల్లో తెల్లగా మారాలంటే వాడండి ఫెయిర్ అండ్ లవ్లీ అని వస్తుంది. చిన్నప్పటి నుండి అడ్వర్టైజ్మెంట్ వింటనే ఉన్నానండి. అసలు చిన్నప్పటి నుండి వింటున్నాను, నాకు బుద్ధి వచ్చినప్పటి నుండి వింటున్నానండి. కానీ అప్పుడు కొంతమంది ఆ ఫెయిర్ అండ్ లవ్లీ వాడిన వాళ్ళు అప్పుడు చూశాను, ఇప్పుడు చూశాను. అప్పుడు ఉన్నది కన్నా ఇప్పుడు ఇంకా దౌర్భాగ్యంగా మారారు తప్ప బాగుపడింది నాకు తెలియదండి. అప్పుడే కొంచెం బెటర్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు దాదాపుగా ఒక 40 ఏళ్ళు గడిచిపోయింది కదండి. 40 ఏళ్ల క్రితం కొంచెం బాగానే ఉన్నారు. ఇప్పుడు ముస్లిం ముఖం వచ్చేసి ముఖం అంటే ఇప్పుడు చూసి, అక్క మీరు అప్పట్లో ఫెయిర్ అండ్ లవ్లీ వాడారు, అప్పుడు నుండి ఇప్పుడు దాకా వాడుతూనే ఉన్నాను నాయన, కలరే రాలేదంటున్నాడు. నీవేదైతే ఆలోచిస్తావో అదే జరుగుతుంది. ఉపవసించేవాడు ఏం ఆలోచిస్తారో తెలుసండి? తాను పొందిన దర్శనం. ఆమెను చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ దర్శనాన్ని గురించి ఆలోచిస్తుంటే వెంటనే దేవుని స్వరం వినబడింది. ఎవరికి దేవుని స్వరం వినబడుతుంది? చెప్పాలి. ఎవరికి దేవుని స్వరం వినబడుతుంది? ఎవరైతే ఉపవసించి ప్రార్థన చేస్తారో వాళ్ళకి దేవుని స్వరం వినబడుతుంది. ఆమెను చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. నిజంగా ఉపవసించి ఎవరైతే ప్రార్థన చేస్తారో, దేవుని రాజ్యం భోజనము పానము కాదు అని ఎవరైతే గుర్తిస్తారో, పరిశుద్ధాత్మ యందలి ఆనందము అని ఎవరైతే విశ్వసిస్తారో, దేవుని రాజ్యంలో నేను ఉండాలి, దేవుని రాజ్యంలో నేను ప్రవేశించాలి అని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళకి స్పష్టంగా దేవుడు మాట్లాడతాడు. సందేహమే లేకుండా. నువ్వు 3 మనుషులు వచ్చున్నారు. ముగ్గురేనమ్మా? ముగ్గురు మనుషులు. ఎంత క్లియర్గా చూడండి, ఎంత క్లారిటీ, ఎంత క్లియర్గా ఉంటుందో దేవుని మాటలు. ప్రైజ్ లార్డ్. ఫోన్ వస్తే బాగుంటుంది అంటే ఫోన్ వస్తుంది అంతే. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఎవరైనా నాకు ఫోన్ చేస్తే బాగుంటుంది, టక్కని ఫోన్ రింగ్ అవుతుంది. వెంటనే మనం ఫోన్ చేస్తే కంపెనీ నుండి ఫోన్ వచ్చి ఉంటుంది. ప్రైజ్ లార్డ్. కంపెనీ నుండి ఏదో కాల్ వచ్చి ఉంటుంది అనమాట. మీరు సిమ్ మారుతా ఉన్నారా? దయచేసి మీరు మరలా ఈ సిమ్కి మారండి, ఏదో ఒకటి వస్తుంది. కాబట్టి దర్శనాన్ని గురించి మీరు ఆలోచిస్తుంటే చాలా క్లియర్గా 3 మనుషులు వచ్చున్నారు. నువ్వు సందేహించకుండా వాళ్ళతో పాటు వెళ్ళమని ప్రభు చెప్పారు. ప్రేమైన వారు, కొన్నిసార్లు మనకు ఏం చేయాలో అర్థం కాదు, అప్పుడు ఉపవాసం ఉండండి. ప్రైజ్ లార్డ్. అన్న ఏం చదువుకోవాలో నాకు అర్థం కావట్లేదు, కొంచెం ప్రార్థన చేసి చెప్పండి అని అంటుంటారు. అట్లా నేను ప్రార్థన చెప్పుకుంటూ కూర్చుంటే అర్థమైందండి, ఇక సోది చెప్తూ కూర్చోవాలి అంతే. కదండి, మనిషికి చెప్పుకొని కూర్చోలేము కదా. నేనేమంటాను తెలుసండి, మీకు ఏదైనా క్లారిటీ కావాలా, మీకు ఏదైనా ఏం తీర్మానం తీసుకోవాలి, డిసిషన్ తీసుకోవాలో మీకు అర్థం కాకుండా ఉన్నారా, వెంటనే ఒకరోజు ఫాస్టింగ్ ప్రకటించండి. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతుల కంటేను మీ నీతి అధికముగా కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు. ఎంతమంది పరలోక రాజ్యంలో ప్రవేశించాలనుకుంటున్నారు చెప్పండి. ఈరోజే కాదు, నిదానంగా. కొంతమంది చేతులు ఆలోచన ఇప్పుడే పంపించేటట్టున్నాడు ఈ మహానుభావుడు. ప్రైజ్ లార్డ్. నీ వేరు కోసం బోల్డని ప్లాన్స్ ఉన్నాయి మా దగ్గర. దేవుని రాజ్యంలో ప్రవేశించాలనుకున్న వాళ్ళందరూ ఒకసారి చేతులు ఎత్తండి. హల్లెలూయా. అప్పుడు మన నీతి శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటే అధికముగా ఉండాలి. ఈ పరిసయ్యులు వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటారంట. అంటే మరి మనం ఎన్ని రోజులు ఉండాలో చెప్పండి. అర్థమైందండి? ఒక శాస్త్రి, ఒక పరిసయ్యుడు, ఒక సద్దుకాయ, వాళ్ళే వారానికి 2 రోజులు ఉపవసించి ప్రార్థన చేస్తే మరి మన ఉపవాస ప్రార్థనకి ఎంత ప్రాధాన్యతనివ్వాలి, మనం ఏ విధంగా ఉపవసించి ప్రార్థించాలి. ఆ ప్రార్థించేవాడికి సమస్తం దేవుడు బయలుపరుస్తాడు. మీకు ఏదైనా కొంచెం కన్ఫ్యూజన్గా ఉండి కొందామా వద్దా, ఇప్పుడు అవసరమా లేదా అని మీకు డౌట్గా ఉన్నప్పుడు వెంటనే ఒకరోజు ఫాస్టింగ్ ప్రేయర్ చేయండి. ప్రైజ్ లార్డ్. ఇల్లు కొందామా వద్దా ఇది ఒక ప్రాబ్లం మనకు. వాళ్ళని అడిగి ఎట్లా ఉంది మార్కెట్లో పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు కొనొచ్చా, పరిస్థితి పర్వాలేదా, ఇక్కడ రేట్లు పెరుగుతుందా, ఇలా అన్నీ ఉన్నాయనుకోండి, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెబుతూ ఉంటారు మనకు. అందుకోసమే ఒక మంచి ఫాస్టింగ్ ప్రేయర్ చేయండి.
అప్పుడు దేవుడు మీకు క్లియర్గా చెప్తాడు, మీరు వెళ్ళాలి, ఈ పలానా జరుగుతుంది, పలానా మీరు తీసుకోవాలి, దీనివల్ల ఇలా జరుగుతుందని ప్రతీది క్లియర్గా ప్రభు ఉపవాస ప్రార్థనలోనే దేవుడు మీకు బయలుపరచబోతున్నాడు. ఉపవాస ప్రార్థనలు దేవుడు బయలుపరచబోతున్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత ఆ ముగ్గురు మనుషులతో పాటు వెళ్ళాడు. ఎవరింటికి వెళ్ళారు చెప్పాలి? ఎవరింటికి వెళ్ళారు? కొర్నేలి అని ఒకడు ఉన్నాడండి, అతని ఇంటికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి పేతురు వాక్యం చెప్తుంటే బోధ విన్న వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్ముడు బలముగా 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 దిగి వచ్చారు. బలముగా దిగి వచ్చారు. బలముగా దిగి వచ్చారు. ప్రియులారా, పరిశుద్ధాత్మ అనుభవాల్లో ఇంకా చెప్పాలంటే నువ్వు ఉపవసించి ప్రార్థన చేసి నీ ప్రయాణాన్ని ప్రారంభించు. నీవెక్కడ నిలబడితే అక్కడ పరిశుద్ధాత్ముడు బలముగా దిగిరాబోతున్నాడు. నీవెక్కడుంటే అక్కడ దేవుని శక్తి దిగిరాబోతుంది. దేవుని శక్తిని ప్రజలు పొందుకోబోతున్నారు. జనములకు జాతులకు నీవు ఆశీర్వాదకరంగా మారబోతున్నావు. హల్లెలూయా. హల్లెలూయా.